అయితే కనకదుర్గవు నువ్వు? నేను ఇంటి కోడలిగా ఇక్కడే ఉంటాను. నా సంసారం కూడా బాగుండాలి, ఈ ఇల్లు ఎప్పుడు ఆనందంతో కళకళలాడుతూ ఉండాలని నన్ను కూడా అలా దీవించి ఒడి నింపేవాళ్ళు ఉంటే బాగుండేది బావా. తీసుకో శివ. అదేంటి మీరు నాకిస్తున్నారు? అవును శివ, మాకెలాగో ప్రతి సంవత్సరం మా అన్నయ్య ఇలాగా అన్నీ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ నీకు అన్నయ్యలున్నా సరే మా అన్నయ్యలాగా ప్రేమ చూపించలేరు కదా, అందుకే మేం తీసుకొచ్చాం. చూసావా బావా, నువ్వు మీ చెల్లెళ్ళని ఎంత ప్రేమగా చూస్తావో, మీ చెల్లెళ్ళు అంతకన్నా ప్రేమగా నన్ను చూస్తున్నారు. ఇలాంటి ఆడపడుచులు దొరకడం నా అదృష్టం బావా. లేదు వదినా, ఆ దేవుడు అన్నయ్య రూపంలో మా దగ్గర ఉన్నాడు. ఆ అన్నయ్యని నమ్ముకొని వచ్చిన నువ్వు మాకంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి కదా. కొంగు పట్టు శివ. అవునన్నయ్య, మేం ముగ్గురు ఇక్కడున్నామని మాకు ఇవన్నీ ఇచ్చావు. మరి నాగవల్లికి ఎవరిస్తారు? నేనే వెళ్ళి ఇస్తానమ్మా. అయితే మేమందరం వస్తామన్నయ్య. అందరూ వస్తే ఎలాగమ్మా? శివని తీసుకుని వెళ్తాను. అడిగింది కదా అన్నయ్య, తనని కూడా తీసుకెళ్ళండి. నేను కూడా వెళ్తానక్క. నాగవల్లిని చూడాలనిపిస్తుంది. ఓహో, అమృతవల్లి, అలాగే మా అన్నయ్యని కూడా చూడాలని ఆశపడుతున్నావన్నమాట. కుముద వద్దులే, అసలే తనకి మధ్య పరీక్షలున్నాయి కదా, ఇంట్లో కూర్చుని చదువుకుంటుంది. నేను, బావ, అమృత ముగ్గురం కలిసి వెళ్తాం.